అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చేటప్పుడు దరిద్రం వచ్చి హగ్గిచ్చినట్టు ఈ రోజు నా పనులన్నీ అలాగే జరిగాయన్నమాట. నేను బిఫోర్ డే అంటే ఈరోజు దసరాకి ముందు రోజు నేను నైట్ 10:00 పడుకున్నాను. అండ్ 1:00 సడన్గా మెలుకు వచ్చిందన్నమాట. ఎందుకంటే దసరా రోజు నేను పూర్ణం బూరెలు అమ్మవారికి నైవేద్యంగా పెడదాంలే అని అనుకున్నాను. బట్ ఏమైందంటే నేను 1:00 లేసాను. సడన్గా గుర్తొచ్చింది పప్పు నేను నానేయలేదని. సో పప్పు మళ్ళీ నానేసాను 1:00కి. సో ఎర్లీ మార్నింగ్ మిక్సీ పడదామని చెప్పేసి అనుకున్నాను. 7:00 కరెంట్ పోయింది. సో మా దగ్గర ఇన్వర్టర్ ఉంది కాబట్టి మొత్తం ఆ లైటింగ్లోనే చేశాను అనమాట. ఇన్వర్టర్కి మనకి ఏంటంటే మిక్సీ మనకు సెట్ కాదు, అది డౌన్ అయిపోతుంది అనమాట. సో దానికని చెప్పేసి వెయిట్ చేశాను కరెంట్ వస్తుందేమో అని. సో 10 అయింది, రాలేదు. ఇంకా అమ్మవారికి అరటిపళ్ళు ఇలాంటివి పెట్టేశాను. సో దాని తర్వాత మళ్ళీ ఏమైంది 4కి వచ్చింది, వెయిట్ చేసి. సో 4కి వచ్చినప్పుడు మిక్సీ పట్టేశాను అనమాట బ్యాటర్. దాని తర్వాత ఏమైంది, పాకంకి మనకి బెల్లం పాకంకి కొంచెం వాటర్ ఎక్కువ వేసేసాను అనమాట. సో అది మొత్తం పప్పుకి పీల్చుకొని మొత్తం ముద్ద అయ్యేటానికి నాకు 1.5 అవర్ పట్టింది. దాంతో 1.5 అవర్ పట్టినాక బ్యాటరీ తిక్కగా కలుపుకోవడం ద్వారా బ్యాటర్ అనేది కోటింగ్ అవ్వలేదు. సో మొత్తం వైట్గా ఉన్న నూనె కాస్త బ్రౌనిష్గా అయిపోయింది. చాలా చండాలంగా వచ్చాయి అనమాట బూరెలు ఫస్ట్ టిప్. బట్ ఆ టేస్ట్ బాగుంది. నెక్స్ట్ 3-4 ట్రిప్స్ వేసాను, చాలా